మహాకృపయు కనికరం గలన ప్రియా పరలోక తండ్రి, ఉన్నతమైన నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఏదో కాల సమయంలో తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు వారు తండ్రి పునరుత్థానుడైన యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నైనా నీ పిల్లల మీద మేమందరం కలిసి తండ్రి నేను ఆరాధించుటకు, నీ మాటలు వినడానికి, తెలియచేయడానికి నీ సన్నిధిలో సమకూర్చబడిన విధానం బట్టి కృతజ్ఞతలు. నాయనా, మేము ఎలా జీవించాలో, ఎలాగా ఈ లోకంలో ఉండాలో ప్రతి విషయాన్ని మాకు నా ప్రతి క్షణం తెలియజేస్తున్నందుకు వందనాలు. ఇదేనా నా తండ్రి కొన్ని శ్రేష్టమైన మాటలు తండ్రి, నీ మాటలు నా నోట నుండి తండ్రి వెలువడడానికి కృప చూపించండి. నీ ఆత్మ సహాయంతో, నీ ఆలోచనతో నడిపించమని, ఈ యొక్క ఆరాధన అంతటిని తండ్రి నీకు మహిమగా జరిగించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాతావరణం మారింది, పరిస్థితులు కూడా మారుతున్నాయి. వాతావరణం మారింది అని మనము సంతోషపడడం కంటే, మన జీవితంలో మరొక కాలంలో మనం ప్రవేశించాం. మన జీవితంలో మరి కొంతకాలాన్ని మనము పోగొట్టుకున్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. రోజులు గడుస్తున్న కొలది, సంవత్సరాలు దొర్లిపోయే కొలది, ఋతువులు కాలాలు జరుగుతున్న కొలది మనం ఒకటి గమనించాలి. ఏంటంటే, మనము కూడా ఈ లోకం నుంచి వెడలిపోయే కాలము సమీపిస్తుంది అని మొట్టమొదటిగా మనం గమనించాలి. ఈ లోకంలో మనము ఎలా బ్రతకాలో అనేది తండ్రి యొక్క అభిక్ష, తండ్రి యొక్క కోరిక, తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆయన చాలా తేటతెల్లగా రాయించాడు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తండ్రి పంపించడం, ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టడం, ఆయన వెళ్ళిపోతూ పరలోకానికి వెళ్ళిపోతూ, ఆయన మృత్యుంజయుడై 3 దినాన తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఇప్పుడు సమస్త జనులు ఎవరికి శిష్యులుగా చేయాలి? యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేయబడాలి. మనమందరూ కూడా ఎవరికి శిష్యులము? యేసుక్రీస్తు వారికి శిష్యులము. ఏంటి, మనకి గురువు ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి మీరు గురువులని పిలవబడవద్దు అని ఆయనే చెప్పారు. మనకు గురువు ఎవరంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి మనము శిష్యులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారికి మనం ఏం చేయాలి? సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి అసలు ఆ శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడికి ఉండవలసిన గుణాలు ఏంటి? శిష్యుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి? శిష్యుడు చేయవలసిన పనులు ఏంటి? శిష్యుడు అంటే ప్రియమైన వాళ్ళరా, లోకపరమైన సంబంధమైన విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. అవి మనకి సంబంధం కూడా లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శిష్యుడు అనగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల గురించే మనం మాట్లాడుకుందాం. అలాగే 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఏ విధంగా జీవించారో మనందరికీ తెలుసు, అవునా కదండి? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? వాళ్ళు ఎలా బ్రతికారు ఏంటి అనేది? చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల పేర్లు చాలామందికి తెలియదు. ఒక్కోసారి మాకు కూడా గుర్తుండదు. 12 మంది శిష్యులు అంటాం, కానీ 12 మంది శిష్యుల పేర్లు ఒక్కొక్కసారి సడన్గా చెప్పమంటే గుర్తులేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, 12 మంది శిష్యులు అపోస్తలులు ఎలా బ్రతికారు, అలాగే అన్ని జనులకు అపోస్తలుగా పిలబడినటువంటి పౌలు గారు కూడా వాళ్ళు ఎలా బ్రతికారు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ వాళ్ళు ఎలా చనిపోయారు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ చరిత్రకారులు తెలియజేశారు. కొన్ని ఆధారాలను వాళ్ళని చూసుకొని, కొన్ని యొక్క యెరూషలేం ప్రాంతంలోను, ఇండియాలోను, ఇతర దేశాల్లో, అంటే 12 మంది శిష్యులు ఏ ఏ ప్రాంతాలకి వాళ్ళు, లేకపోతే ఏ ఏ దేశాలకి సువార్త చేయడానికి, ప్రభు గురించి ప్రకటించడానికి ఏ ఏ దేశాలకు వెళ్ళిపోయారో ఆయా దేశాలకు వెళ్ళి చరిత్రకారులు ఏం చేశారు అంటే శిష్యుల యొక్క వాళ్ళ జీవన శైలి, అక్కడ ఉన్న కాస్త పురావస్తు ఆధారం చేసుకొని వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా మరణించారు అనేది కన్నా సేకరించి మనకి కొన్ని పుస్తక రూపంలో ఆ విషయాలు తెలియజేశారు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అలాగా వాళ్ళు బ్రతికినట్టుగా ఈరోజు మనము కూడా బ్రతకగలిగితే, అటువంటి మనసు మనకు కూడా ఉండగలిగితే, ఖచ్చితంగా వారికి ప్రభువు పరలోకాన్ని ఇస్తాను అని చెప్పినట్టుగా వాళ్ళు పరలోకానికి అలాగా సెలెక్ట్ అయ్యారు. అలాగే మనము కూడా వారిలో 1% అయినా బ్రతకడానికైనా ప్రయత్నం చేయాలి. ఇకపోతే ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులకు ఉండవలసిన అసలు లక్షణాలు ఏంటి? లేకపోతే కొన్ని గుర్తులైన ఉంటాయి కదండి. యేసుక్రీస్తు వారి శిష్యులకి కొన్ని గుర్తులు ఉంటాయి, కానీ శారీరకపరమైన గుర్తులు కాదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి కొన్ని గుర్తులను మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధనలో చెప్పిన సంగతులు ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు, అసలు మనము యేసుక్రీస్తు వారికి ఎలాగా శిష్యులుగా చేయబడతాము అనేది ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి తీసిన వాళ్ళు త్వరగా చదవాలని కోరుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అదుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ 7వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనం విన్నాం. ఏమిటంటే దేవుడిని అడగమంటున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, నన్ను అడగండి, మీకు ఏది ఇష్టమో అది మీకు ఇస్తాను అంటున్నాడు. అది ఎప్పుడు ఇస్తాడంట? ఎప్పుడు ఇస్తాడు? అది ఎప్పుడు మనం పొందుకుంటామంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అంటే మనము ప్రభులో నిలిచి ఉండాలి, ప్రభు యొక్క మాటలు మనలో నిలిచి ఉండాలి. గమనించారండి? ఆ మాటను కాకుండా మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అనే మాటను తీసుకోవడం కంటే, అది అనుగ్రహింపబడడానికి ముందు మనమేం చేయాలి అనే విషయాన్ని గమనించాలి. ఎంత బాగుందండి ఈ మాట! నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అంటున్నాడు. మనము ప్రభువు మన యందు నిలిచి ఉండాలి, ప్రభు యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలి. అంటే ప్రభువు చెప్పిన మాటల ప్రకారంగా మన జీవితం ఉండాలి. ప్రభువు యేసుక్రీస్తు వారి జీవిత విధానం అంతా కూడా మనము బైబిల్ గ్రంథంలో చదువుతుంటే అసలు పూసగుచ్చినట్లుగా ఏ పొల్లు కానీ ఏ అక్షరం కానీ పొర్లిపోకుండా తప్పిపోకుండా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆయన జీవించిన విధానం, ఆయన ప్రజల్లో ఏ విధంగా నడుచుకున్నాడు, ఏ విధంగా సమాధానం చెప్పాడు. అలాగే ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఆయన మరణించినప్పుడు కూడా ఆ క్షమాగుణాన్ని, ప్రేమతత్వాన్ని ఎలా జీవించాడు అనేది కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, నా యందు మీరు నిలిచి ఉండాలి అంటాడు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఏంటి మనం ఎవరిలో ఉండాలంట? మనం ఎవరిలో ఉండాలి? యేసుక్రీస్తు వారిలో ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మరి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం కూడా నడుచుకోవాలి కదండి. అందుకనే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పి 8వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆగుదాం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారట? తండ్రి మహిమపరచబడతాడంట. అంటే భూమి మీద మన బ్రతుకు కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు? తండ్రి యొక్క నీతిని, ఆయన యొక్క ఖ్యాతిని, ఆయన యొక్క కీర్తిని ఏం చేయాలి? మనము ప్రసిద్ధి చేయాలి. అంతే కదా. ఎఫెసీ మొదటి అధ్యాయంలో 4-6 వచనాలు అవే కదా రాయబడి ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏంటంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మనం ఫలించడం అంటే ఏంటి? ఆయన మహిమపరచబడడం అంటే ఏంటి అంటే 2 విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. ఓకేనండి, జాగ్రత్తగా విందాం. ఏమని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడంటే, మీరు బహుగా ఫలించడం వలన, బహుగా ఫలించడం అంటే మనం ఏదైనా ఒక పంటమండి, మనం ఏమన్నా ఒక భూమి మీద విత్తే పంటలం కాదు కదా. కానీ మనలను పంటతో పోల్చాడు దేవుడు. ఏంటి? ఫలవృక్షాలతో కూడా పోల్చాడు దేవుడు. మొన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మామిడికాయల సీజను ముగింపుకు వచ్చింది. మొన్నటి వరకు కూడా మామిడికాయలు విపరీతంగా కాసినాయి. నేను ఒక మామిడికాయలు నేను కూడా అందరూ కూడా మామిడికాయలు కొన్నవాళ్ళమే, మామిడికాయలు కూడా రుచి చూసిన వాళ్ళమే. ఆ మామిడి చెట్టుకి ఎవరు చెప్పారండి వేసవకాలంలో కాయమని? వేసవకాలంలోనే కాయమని మామిడి చెట్టు ఎవరు చెప్పారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే కాలంలో కాస్తుంది అది. అవునండి. కొన్ని యొక్క సీజన్లోని సీజన్ ఫ్రూట్స్ ఉంటాయి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మరొక ఫ్రూట్ వస్తుంటుంది, నేరేడు పండు. అది ఇప్పుడే వస్తుంది, అది వర్షాకాలంలో కనబడుతుంది. మళ్ళీ శీతాకాలంలో వస్తుందండి, తర్వాత వేసవికాలంలో పంట ప్రారంభం అవుతుంది. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అంటే ఆ చెట్లకి ఎవరు చెప్పారు ఆ యొక్క కాలంలో ఫలించమని? అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మన నుండి పంటను ఆశిస్తున్నాడు. పంటని ఎలాగ ఆశిస్తున్నాడు అంటే బహుగా ఫలించమంటున్నాడు. బహుగా ఫలించమని చెప్తున్నాడు. బహుగా అంటే ఎక్కువగా ఫలించడం. ఏంటి ఆ ఫలభరితమైన జీవితాలు మనకెందుకు అనుగ్రహిస్తున్నాడు? ఏంటి, ఒక మోడు ఉంటుందండి, చెట్టు నరికేస్తారు, మోడు ఉంటుంది. ఆ మోడులోనూ కూడా చిగురు పుడుతుందండి. మీరు ఎప్పుడైనా చూసారా? నా దగ్గర ఫోటో ఉంది, అది మీకు చూపిస్తాను తర్వాత. ఏంటి, చెట్టు నరికివేయబడింది, అదంతా కూడా ఎండిపోయినట్టుగా ఉంది, కానీ ఎక్కడో ఒక చిగురు. అంటే ఆ యొక్క మోడు లాంటి ఆ యొక్క చెట్టుకు కూడా ఆశ ఏంటి? చిగురించాలి అని. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే చిగురించాలి, మనము చిగురించబడాలి. చిగురించబడిన తర్వాత బహుగా ఎదగాలి, బహుగా ఫలించాలి. అలాగా ఫలించడం ద్వారా అలాగా మనము బహుగా ఫలించి దేవుని మహిమపరిచే జీవితాలు మనకు కావాలని ప్రభు చెప్తున్నాడు. ఎంత బాగుందండి ఈ మాట. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి మహిమపరచబడాలంటే మనం ఎలాగా ఏం చేయాలి? ఫలించాలి. ఫలించాలి అంటే ఫలించడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయాలి, ఇంకా బాప్తిసం తీసుకోవాలి, ఇంకా బాప్తిసం తీసుకుంటే ప్రార్థన చేస్తే ఫలించినట్టేనా? కాదు. ఇవన్నీ కూడా ఫలించడానికి ఉపయోగకరమైన విషయాలు ఇవన్నీ కూడా. బాప్తిసం ఫలించడానికి ఉపయోగకరమే, ప్రార్థన ఫలించడానికి ఉపయోగకరమే. కానీ యేసుక్రీస్తు వారు బహుగా ఫలించారా లేదా? ఫలించారు. ఆయన అంటే భూమి మీద ఆయన మహిమపరిచాడా? తండ్రిని మహిమపరిచాడు. అలాగే శిష్యులు ఫలించారు. అపోస్తలుడైన పౌలు ఫలించాడు. వీళ్ళందరూ కూడా ఫలించడం వలన ప్రియమైన వల్లరా పరలోకంలో తండ్రి మహిమపరచబడ్డాడు. ఫలించడం అంటే మనము బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా మన జీవితం దేవుడు అనుకున్నట్టుగా ఉండడమే. అంటే పూర్తిగా మన జీవితం దేవుడు అనుకున్నట్టుగా మనం జీవించడమే ప్రియమైన వల్లరా. అది బహుగా ఫలించడం అంటే. కొంతకాలం ఏమో లోకంలోను, కొంతకాలంలో ఏమో దేవునిలోను కాదు. కొంత ఇక్కడ కొంత అక్కడ అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. ఏంటి, ఆదివారం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటూ తర్వాత మరి సోమవారం నుండి మరి శనివారం వరకు లోకంలో ఉండడం అనేది ఇది ఫలించడం కాదు, దీన్ని వేషధారణ అంటుంది బైబిల్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఎందువలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడు. అంటే బహుగా ఫలించడం వలన నువ్వు ఎవరికి శిష్యులు అవుతున్నావు? యేసుక్రీస్తు వారికి శిష్యులు అవుతున్నావు. తద్వారా తండ్రిని మహిమపరుస్తున్నావు. ఆలోచించండి. ఇంకా చాలా సంగతులు చెప్పాడు శిష్యుల గురించి. మనము శిష్యులుగా అంటే ఏదో వచ్చేస్తున్నాము, ఆరాధించుకుంటున్నాము, దేవుని మాటలు వింటున్నాము, వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నాం కానండి. కానీ శిష్యులు అంటే నిజమైన శిష్యుల్లో ఉండవలసిన లక్షణాలు ఏవి కావు. ఏదో రాస్తున్నాం. మీరు ఒకటి మాట చెప్తున్నాను, దయచేసి బాధపడకండి. మనం అనుకున్న టైంకి రావట్లేదు దేవుని సన్నిధి. అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నానండి. మనకి ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నాం. మనం ఒక టైము లేదు, ఒక క్రమం లేదు. దేవుని సన్నిధిలో దేవుడు అంటే మర్యాద లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, ఏమి లేదు మనకి. మీరేమనుకో దయచేసి. మనము క్రమంగా దేవుని సన్నిధికి రావాలి అని అంటే మనం భక్తి జీవితం అంతా కూడా ఒక క్రమంగా ఉండాలి, ఒక విధానం అంతా కూడా. దేవుని మనం గౌరవించడం అంటే ఏంటండి? దేవునికి మర్యాద ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవించలేదు అనుకోండి, మీకు మర్యాద చేయలేదు అనుకోండి, మీకు ఎంత బాధ వస్తుందండి? చాలామంది పెళ్ళిళ్ళకి వెళుతారు, వేరే కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా మిమ్మల్ని పట్టించుకోలేదండి, పెళ్ళికి పిలిచిన వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఎందుకంటే పెళ్ళికి పిలవడం ఇదేనా అనేసి కొంతమంది భోజనం చేయకుండా వచ్చేసిన వాళ్ళు లేకపోలేదు. ఆలోచించండి. అంటే పెళ్ళికి మనల్ని పిలిచిన వాళ్ళు మనం పట్టించుకోకపోతే బాధగా ఉంటుందా ఉండదా? రండి కూర్చోండి అక్కడ భోజనం చేయండి అని అన్నారనుకోండి, అది మర్యాదనా? కాదు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనల్ని పిలిచిన వాళ్ళు మర్యాదగా మనం వచ్చినప్పుడు ప్రేమతో వాళ్ళు ఆహ్వానించి, సారు చాలామందిని కూడా మేము చూసుకోవాలి కాబట్టి మీరు దయచేసి పిల్లల్ని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి అంటారు.
కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే మనల్ని పిలిచిన వాళ్ళకి మనకు మర్యాద ఇవ్వనప్పుడు, మనకు బాధ కలుగుతున్నప్పుడు, లోకంలో నుండి మనలను వేరుగా బ్రతకడానికి, ప్రత్యేకంగా బ్రతకడానికి లోకంలో నుండి తండ్రి మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. మరి ఆయనకి మనం ఏం చేయాలి? ఇవాళ మర్యాద ఇవ్వాలా వద్దా చెప్పండి? ఇవ్వాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఒక క్రమం అంటే అందరూ ఒకే సమయానికి రావడం. స్కూల్ పిల్లలు చూడండి, టక్మని ముందుకెళ్ళిపోతారు. స్కూల్ టైం కంటే ముందుకెళ్ళిపోతారు. మరి కొంతమంది స్కూల్ సమయానికి రాని వాళ్ళు ఎక్కడ ఉంటారు? గేట్ బయట ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ మనం చూడగలిగితే ఎంత బాగుందండి ఆ మాట. మనము శిష్యులుగా అవ్వాలి అని అంటే, శిష్యుల్లో మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, బహుగా ఫలించడం వలన మనం యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉంటాము అనే విషయాన్ని గమనించాలి. మరొక మాట తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటో మనం చూద్దాం. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. 34, 35 వచనం చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్తాజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. ఆగుదామండి ఒక్క నిమిషం. ఇక్కడ 34వ వచనంలో 2 భాగాలు మనం ఆలోచన చేద్దాం. ఏంటి? రెండు భాగాలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? యోహాను గారు కాదు, యేసుక్రీస్తు వారు శిష్యులకి ఇస్తున్నారు. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆల్రెడీ కూడా చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, చాలా ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఈయన కొత్త ఆజ్ఞ ఇవ్వాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈయన మరణానికి దగ్గర అవుతున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆయన యొక్క ప్రయాణాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటి అని మనం చూడగలిగితే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. యేసుక్రీస్తు వారు ఏమన్నారు శిష్యుల్ని? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఇదే మాట సంఘం ఎదుట సేవకుడు ధైర్యంగా చెప్పగలుగుతాడండి. యేసుక్రీస్తు వారు ప్రేమించినట్టుగా ఈరోజు సేవకుడు సంఘాన్ని ప్రేమించగలుగుతున్నాడా? ప్రేమించలేడు. సంఘంలో ప్రేమైన వాళ్ళరా ఒకరినొకలాగా చూసే అలవాటు సేవకుడికి ఉంది. అటువంటి పక్షపాతం సేవకుడికి ఉండకూడదు. ఏంటి? గొప్పవాడిని ఎలా ప్రేమించాడో అలాగే కటికి పేదవాడిని కూడా అలాగే ప్రేమించాలి. గొప్పవాడికి కష్టం వచ్చినప్పుడు ఎలాగే 10 సార్లు వెళ్ళి ఆదరించి ప్రార్థన చేశారు, అలాగే నిరుపేద అయిన వాడి ఇంటికి కూడా 10 సార్లు వెళ్ళి ఆదరించి వాళ్ళని కూడా ప్రార్థించారు. ఏమని చెప్పండి? కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో కపడం లేదు. యేసుక్రీస్తు వారు ప్రేమించే విధానంలో ప్రేమైన వాళ్ళ ఎవరు కూడా ఏలెత్తి చూపించే పరిస్థితులు లేవు. ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరు ఒకరినొకరు నన్ను ప్రేమించమనట్లేదు. ఆయన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏమని మాట్లాడుతాడు తెలుసండి? నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రేమ అనే నిర్వచనానికి అర్థం ఏంటి తెలుసా అండి? ఏదన్నా చేయడం. ప్రేమ ఇప్పుడు ఆకర్షణ వేరు, వ్యామోహం వేరు, కానీ ప్రేమించడం వేరు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, నేను ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటి తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అదే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. అదే మనకి పదాజ్ఞంలో ఉన్న ఒక మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితంలో క్రియారూపంలో చూపించాడు. ఎలా చూపించాడు? ప్రాణం పెట్టి చూపించాడు. ఏంటి? ప్రాణం పెట్టి చూపించాడండి. అంతకన్నా గొప్ప నిదర్శనం ఎలా చెప్తారు? అందుకనే పౌలు గారు అంటాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు, క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదగండి అంటాడు. అలాగే మనం ఎదుగుదామంటాడు. అంటే ప్రేమ కలిగి ఉండడం క్రీస్తు నుండి మనం నేర్చుకోవాలి. అండి సత్యం చెప్పే విధానం క్రీస్తు నుండి మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరు ఒకరినొకరు కూడా ప్రేమించుకోవాలి. పక్షపాతం చూపించకండి. పెదాల నుండి ఆ ప్రేమను చూపించకండి. హృదయంతరాంగాల నుండి ప్రేమించండి ప్రియమైన వాళ్ళరా. లేకపోతే ప్రేమించకపోయినా పర్లేదు. అంతే తప్ప పైన ప్రేమిస్తానని చెప్పి కపటమ మాటలు చెప్పి ఏంటి ఆకర్షణీయమైన మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి సమయం వచ్చినప్పుడు ఏంటి నీ యొక్క భయంకరమైన తత్వాన్ని చూపించడం కంటే ప్రేమించకుండా ఉండడమే బెటరు. లేదా నువ్వు ప్రేమిస్తున్నావా, వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా వాళ్ళ గుణం ఎలాగున్నా సరే నీ గుణం ఎలాగ ఉండాలంటే ప్రేమించే గుణం ఉండాలి. నేను ఒక ఆర్టికల్ చదివానండి, నాకు చాలా బాగా నచ్చింది. ఒక బాటసారి వెళ్ళిపోతున్నాడు.
మండు టెండలో సమయంలోనే వెళ్ళిపోతున్న సమయంలో ఒక కాలువగట్టు చెరువుగట్టు అంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక తేలు, ప్రియమైన వాళ్ళరా, ఇది కథ కాదండి, ఒక ఆర్టికల్లో నేను చదివాను అది. ఒక తేలు నీటిలో మునిగి చనిపోబోతుంది. ఇతను ఏం చేశాడంటే ఆ తేలును పట్టుకొని గొట్టు మీద పెట్టాడు. అదేం చేసింది, అతను కుట్టింది. తర్వాత ఏం చేశాడంటే కుట్టినప్పుడు ఇలా ఇదిలించుకుంటే మరలా నీటిలో పడిపోయింది. మరలా అతను ఏం చేశాడు, మళ్ళీ కాపాడడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ కుట్టింది, మళ్ళీ విదిలించుకున్నాడు, మళ్ళీ నీటిలో పడిపోయింది. మూడోసారి ఏం చేశాడంటే ఒక ఆకు తీసుకొని దాన్ని ఒడ్డు మీద పెట్టాడు. అప్పుడు అతను హాని చేయలేదు. ఇదంతా కూడా ఒక అతను గమనిస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఏమయ్యా నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు ఆ తేలుని కాపాడు, అది నిన్ను కొట్టింది, మళ్ళీ చేయి విదిలించుకున్నావు, మరి నీటిలో పడిపోయింది, చనిపోబోతుంది, నీకు హాని చేసింది కదా, వదిలేయచ్చు కదా, మళ్ళీ నువ్వు రెండోసారి మూడోసారి కాపాడు, నాలుగోసారి కూడా దాన్ని కాపాడు. ఎలాగైతే దాని ప్రాణం కాపాడిన ప్రతిసారి ఏం చేస్తుంది, నిన్ను కుడుతుంది, ఆ యొక్క కొండంతో కుడుతుంది నిన్ను. మరి ఏంటి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అనేసి ఆయన పెద్దనంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా నాకు బుద్ధి జ్ఞానం లేక ఈ పని చేయట్లేదు, అది కుడుతుందని నాకు తెలుసు, కానీ నేను మనిషిని, అది ఒక పురుగు, దానికి ఉన్న గుణం ఏంటంటే కొట్టడం, దాని గుణం. మనిషికి ఉన్న గుణం ఏంటి, కాపాడడం, అదేనన్నా నా యొక్క గుణం అన్నాడు. అంటే మనము ఎదుటి వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగిన ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమించాడు. కొందరిని ప్రేమించాడు, అందరిని ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడు. ఆయన తన ప్రేమలో ఎటువంటి పక్షపాతం చూపించలేదండి. తనని కొట్టిన వారిని ప్రేమించాడు, తనని వెనకాల నుంచి వీపు మీద చచ్చిన వారిని ప్రేమించాడు, మొక్క మీద గుద్దిన వారిని ప్రేమించాడు, మొక్క మీద ఉమ్మ వేసిన వారిని ప్రేమించాడు. యేసు నిన్నెవడు కొట్టాడు చెప్పని ఎటకారం చేసిన వాడిని ప్రేమించాడు. ఒరే వీడు యూదుల రాజంట్రా అని యేసుక్రీస్తు వారిని అపహాసం చేసిన వాళ్ళని, ఎటకారం చేసిన వాళ్ళని కూడా ప్రేమించాడు. ఆఖరికి కాళ్ళు చేతుల్లో మేకులు వేసిన వాళ్ళని ప్రేమించాడు, పక్కలో బల్లెంతో పొడిచిన వాడిని కూడా ప్రేమించాడు. ఏంటండి ఆ ప్రేమ? ఈ ప్రేమ క్రీస్తుని ధరించిన వారిలో నిజంగా కనబడుతుందా? ఈరోజు ప్రపంచంలో ప్రియమైన వాళ్ళు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 లేకపోతే 8 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 4 కోట్ల మంది సుమారుగా క్రైస్తవులు ఉన్నారు. ఈ యొక్క అందరు క్రైస్తవులు ఈ ప్రేమను చూడగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయండి. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంటే యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమించడంలో ఎటువంటి పక్షపాతం అది చూపించలేదు. ఆయనకు హాని చేసిన వాళ్ళని ప్రేమించాడు. ఆయన చంపేస్తానని తెలిసినా సరే ప్రేమించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి నువ్వు ప్రేమించేటప్పుడు, నువ్వు క్రైస్తవురాలిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నిజరక్షకుడైనటువంటి క్రీస్తుని, లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని నువ్వు అంగీకరించి నువ్వు క్రీస్తులో బ్రతుకుతున్నప్పుడు, ఎదుటివాడు చెడ్డవాడైనా, అతడు హానికరుడైనా, ఎవడైనా సరే, అతని గుణం ఎలాగున్నా సరే, నీ గుణం ఎలాగుండాలి? అతని గుణాన్ని బట్టి నీ గుణం మారిపోవాలా? నీ గుణాన్ని బట్టి అతని గుణం మారిపోవాలా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని అంటున్న మాటను ఒకసారి ఆలోచించండి. మన యొక్క దైనందిన జీవితంలో ఎంతమంది మనకు కనబడుతుంటారు? మనకు మేలు చేసిన వాళ్ళు ఉంటారు, మనకు అపకారం చేసిన వాళ్ళు ఉంటారు, మనకు కీడు చేసిన వాళ్ళు ఉంటారు, మనం నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉంటారు, నమ్మించి గొంతు కోసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నువ్వేం చేయాలి? క్రీస్తుని అంగీకరించే కాబట్టి నువ్వు ప్రేమించు, పగ ఆయనకు అప్పగించు. ఎవరికి? తండ్రికి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. కానీ ప్రియ సహోదరులు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చేసిన పనికండి క్షమించాలని కూడా అనిపించదండి. అంతగా బాధ పెడతారండి చాలామంది, ఎంతగా బాధ పెడతారండి ప్రియమైన వాళ్ళరా. క్షమించాలని మనసు కూడా రాదండి, అంత భయంకరంగా మోసం చేస్తారు. ఒక్కసారి అటువంటి మనస్తత్వం కలిగిన నీవు ఒక్కసారి క్రీస్తు యొక్క వ్యధను, క్రీస్తు యొక్క బాధను జ్ఞాపకం చేసుకో. ఆయన బాధ కంటే నీ బాధ ఎక్కువేం కాదు. కాబట్టి ప్రియ సహోదరుల, నాయంత ఇచ్చేవాడైనా, సమాధానం ఇచ్చేవాడైనా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఆ యొక్క 35వ వచనంలో చూడగలిగితే మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దేనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. గమనించండి, ఇందాక బహుగా ఫలించడం వలన నువ్వు ఆయనకు శిష్యురాలు అవుతున్నావు. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి
నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నువ్వు క్రైస్తవుడువు అని నువ్వు చెప్పుకోని అవసరం లేదు. నీ క్రియే నిన్ను ఏం చేస్తుందండి? ఇతను క్రైస్తవుడు అని చూపించగలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము నిజంగా యేసుక్రీస్తు వారికి శిష్యులై ఉండాలి అంటే మనలో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసండి? ప్రేమించడం. అవతల వారు ఎట్టివారైనా సరే మన యొక్క ప్రేమ మాత్రం క్రీస్తు వలె కపడం లేనిదిగా ఉండాలి. క్రీస్తు ప్రేమ వలె స్వచ్ఛమైనదిగా ఉండాలి. కాబట్టి ఆలోచన చేయాలని కోరుతున్నాను. మూడోదిగా మనం ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళారా. ఏంటి? యోహాను సువార్త 8:37 చూడండి. మనం ఇంకా ఎలాగా ఆయనకి శిష్యులు అనబడతాము అనేది మనం చూడగలిగితే, యోహాను సువార్త 8:37 చదువుతాలి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, యేసుక్రీస్తు వారిని కొద్దిమంది యూతులు మాత్రమే నమ్మారండి. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన యూదుడిగా జన్మించాడు, యోధా జాతిలో జన్మించాడు, యోధా గోత్రంలో జన్మించాడు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే అందరు యూదులైన నమ్మలేదండి. ఎందుకో తెలుసండి? చాలామంది ధర్మశాస్త్రంలో ఉండిపోయారు, ధర్మశాస్త్రం అనే చెరలో ఉండిపోయారు. కానీ కొంతమంది మాత్రమే ఆయన నమ్మారు. వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అంటే నువ్వు నిజంగా యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా లేకపోతే శిష్యురాలుగా ఉన్నట్లయితే సత్యమేంటో అసత్యమేంటో నువ్వు గ్రహిస్తావు. ఈ రోజున రకరకాల బాధలు, రకరకాల చాలా దొంగ బోధలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. మన రాజమండ్రిలో కూడా వివిధమైన శాఖలు మన యొక్క రాజమండ్రిలో కూడా ఉన్నాయి. దేవుడికి భార్య ఉందని, పరలోకపు తల్లి అని, మనము ఆ తల్లికే ప్రార్థన చేయాలని విన్నారు ఎప్పుడైనా? యేసుక్రీస్తు వారికి కొంతకాలం కిందట యేసుక్రీస్తు వారికి వివాహం అయిందని కూడా ఒక బాధ వచ్చింది. ఇప్పుడు అది కనబడట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదని బోధిస్తున్నారు. మరొక బాధ ఏంటంటే, యేసుక్రీస్తు పరలోకపు తల్లి ఉంది, మనం ప్రార్థన ఎవరు చేయాలంట? పరలోక తల్లి చేయాలంట. ఆ తల్లి ఎలా కూడా తెలుసండి? ఈవిడ తల్లి అట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది. ఆ తల్లి యొక్క గురించి మనం ఆలోచన చేస్తే, ఆ తల్లి ఒక చర్చికి వెళ్ళిందండి. ఆ తల్లి ఏం చేసింది? ఆ పరలోకపు తల్లి ఒకసారి హిస్టరీ తర్వాత అనేక అవకాశంలో చెప్తాను. ఆవిడ పేరేంటి, ఆవిడ ఏ దేశంలో జన్మించింది, ఆవిడ డేటు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. ఈ తల్లి ఏం చేసిందండి? పెళ్ళయింది, ఈ తల్లికి పిల్లలు ఉన్నారు. ఈ తల్లి ఒక చర్చికి వెళ్ళిందండి. ఈ చర్చికి వెళితే ఆ చర్చి పాస్టర్ గారు ఏమని చూసి ఏం చేశారు? పాస్టర్ గారికి పెళ్ళయింది, పాస్టర్ గారికి పిల్లలు ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే తన భార్య పిల్లలను విడిచిపెట్టేశాడు. అలాగే ఈ తల్లి ఏం చేసిందంటే తన భర్తను పిల్లలను విడిచిపెట్టి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఏమే పరలోకపు తల్లి. ఈ తల్లికి ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా పరలోకపు తల్లి అని చెప్పారు. ఇంకొక మాట చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, నమ్మిక విషయంలో ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవుల కంటే అన్యులే 100 రెట్లు 200 రెట్లు బెటర్ అని చెప్తాను నేను. ఎందుకో తెలుసండి? క్రైస్తవులు ఏది చెప్పినా నమ్మేస్తారండి. ఇప్పుడు వరకు కూడా ప్రియమైన వాళ్ళారా, ఇంచుమించుగా మన యొక్క సంఘం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అనేది నాకు కూడా జ్ఞాపకం లేదు. కానీ నేను ఇంచుమించుగా 16 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాను. 2008 నుండి 2024 అంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి కూడా సత్యమే చెప్తున్నాం. ఇక్కడ నిస్సందేహంగా ఎటువంటి డౌట్ లేదు, సత్యం ఇక్కడ ప్రకటించబడుతుంది. ఎవరైనా వచ్చి వాళ్ళు ఏ విషయాలు చెప్పారనుకోండి, మీరు నిజంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఎలాగ మోటివేషన్ చేస్తారో తెలుసండి? నిజమే అన్నట్టుగా వాళ్ళు మోటివేషన్ చేస్తారు. వాళ్ళ టాకింగ్ పవర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు అయితే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యురాలు అయితే సత్యాన్ని గ్రహిస్తావు. అదే కదా రాయబడి ఉంది అక్కడ 37 చూడండి. మరొకసారి చదువు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. శిష్యుడు యొక్క 12 తెలుసండి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు లేనిది చెప్తున్నారు, ఎవరు కల్పించి చెప్తున్నారు, ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరు అవాస్తవం చెప్తున్నారు, ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు అసత్యాన్ని బోధిస్తున్నారు అనేది ఎవరు గ్రహిస్తారంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు గ్రహిస్తారు. నువ్వు శిష్యుడు అడిగితే, నువ్వు శిష్యురాలు అయితే నువ్వు గ్రహిస్తావు.
గ్రహింపు లేకపోతే జ్ఞానము అంటే జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంట? ప్రతి మాట నమ్ముతాడంట. జ్ఞానం లేనివాడు. మనకు జ్ఞానం ఉందా లేదు చెప్పండి. వాక్యంలో ఎవరికి ప్రార్థన చేయాలని ఉంది? తండ్రి అనే దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. అంతే తప్ప పరలోక తల్లి నువ్వు ప్రార్థన చేస్తే వింటదని ఎవరు అనుకుంటున్నారు? ఈరోజు చాలామంది మరియా మాతని పూజించే వాళ్ళు ఉన్నారు. అమ్మా ప్రభువు చెప్పమ్మా అంటారు వాళ్ళు. అమ్మా ప్రభువు చెప్పమ్మా అనేసారు. ఒక పని మీద నేను మా బాబు కూడా అంటే సంతోష్ నేను కలిసి దేవరపల్లిలో ఒక వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టి మేము గౌరీపట్నం కొండ మీద ఒక పని మీదకి వెళ్ళాం. అంటే ఒక బ్రదర్ గారిని కలవడానికి వెళ్ళాం. వెళితే కలిసాము. అక్కడ పని అయింది. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అమ్మ మరియమ్మ ఇగో నా మనవి ప్రభువు చెప్పమ్మా అంటున్నాడు. ఏంటండి ఏం నేర్చుకున్నారు వీళ్ళు? ఏం నేర్చుకున్నారు వీళ్ళు? మనం ఎవరికి ప్రార్థన చేయాలి? మరియమ్మ గారి ద్వారా యేసుక్రీస్తు వారు చెయ్యాలా? వింటారా ప్రార్థన? వింటాడా ప్రార్థన? వినడు. మరియమ్మ గారైనా ఎవరి ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారి ద్వారా. మీరైనా నేనైనా మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా సరే ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మనము చేయాలి. నువ్వు ప్రార్థన చేయి, స్తుతించు, మహిమపరచు. నువ్వు హల్లెలూయా దేవునికి మహిమ కలిగిన ఏ మాట అయినా సరే ఏదైనా సరే యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రికి చేరాలి. నా నామమున మీరు ఏది అడిగినా, నా నామమున ఏది అడిగినా అనే పదం మీరు వినలేదా? కాబట్టి ఆలోచించేయండి. కాబట్టి మీరు ప్రియ సహోదరి సహోదరులారు ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు ఎవరి ద్వారా చెల్లించాలంటే దేవునికి యేసుక్రీస్తు ద్వారా, మరియమ్మ గారి ద్వారా కాదు. ప్రియ సహోదరి సహోదరులారా మరి వాళ్ళ సత్యాన్ని గ్రహిస్తున్నారా? గ్రహించలేదు వాళ్ళు. అంటే వాళ్ళు యేసుక్రీస్తు వారికి శిష్యులు కారు అని అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఎంత చక్కని మాట రాయబడి ఉందండి. మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. నువ్వు వాక్యమందు నిలిచి ఉంటే ఆయనకి శిష్యుడు అనబడతావు. నిజంగా శిష్యుడు అనబడితే సత్యాన్ని గ్రహిస్తావు. ఒకసారి 1 యోహాను పత్రిక ఎంత చక్కని మాట రాయబడి చూడండి. చాలా బాగుంటుందండి ఈ మాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు. ఎవడు అబద్ధికుడు అంట? దేవుడు నాకు తెలుసండి అంటారు. మేము పుట్టినప్పటి నుంచి కూడా క్రైస్తవులమండి అంటారు. కానీ పైకి మాత్రం ఎరిగి ఉన్నామని చెప్తున్నారు. ఆయన యొక్క మాటలు ఒక్కడు మాత్రం గై కొనట్లేదు. అంటే ఒక్క ఆజ్ఞ ప్రకారంగా ఒక్క మాట ప్రకారంగా వాళ్ళ జీవితాలు లేవు. వాళ్ళు ఎవరంట? అబద్ధికులు. నేను అనట్లేదు సుమా. ఒకవేళ అలాగా నేను ఈ వాక్య ప్రకారం ఇప్పుడు చదివిన మాట ప్రకారంగా నేను అబద్ధికుడినే, మీరేనా మీరు అబద్ధికులు అవుతారు, అలా ఉండకండి అని చెబుతూ వానిలో సత్యం లేదు. ఏం లేదంట అంటే నాకు దేవుడు తెలుసు అని చెప్పి వాక్య ప్రకారంగా బ్రతకని వాళ్ళలో ఏమి లేదంట? సత్యము లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు 5వ వచనం చదవండి, ఎంత బాగుంటుంది ఈ మాట. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయనను ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు దేవునిలో నువ్వు ఉన్నావు, దేవునితో నువ్వు ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడు, క్రీస్తు నీతో ఉన్నాడు అని అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి? వాక్య ప్రకారంగా నువ్వు జీవించడం. వాక్యంలో జీవించడం అంటే వాక్య ప్రకారంగా నువ్వు జీవించడం ఏంటి? ఆయన వాక్యం ఎవడు గైకొనును వానిలో ఎవరి ప్రేమ నిజంగా పరిపూర్ణమవుద్దంట? దేవుని ప్రేమ. అంతకన్నా భాగ్యం ఏంటి చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఇటువంటి లక్షణాలు ఉంటే ఆయనకు శిష్యులు అనబడతారండి. ఇటువంటి లక్షణాలు లేకపోతే వాక్యం చెప్పింది కదా అబద్ధికులు అని. యేసుక్రీస్తు వారు ఏంటి ఒక్కసారి ఒకనొక దినాన్న ఒకటి జరగబోతుంది. అదేంటంటే ఆ విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, 2వ రాకళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది ఆయన అడుగుతారు, ప్రభువా నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టాం కదా ప్రభువా, రోగుని స్వస్థపరిచాం కదా ప్రభువా, ఇది చేశాం కదా ప్రభు, అది చేశాం కదా ప్రభు అంటే ఆయన ఒకటేమంటున్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఏంటండి దెయ్యాలు వెళ్ళగొట్టమని బైబిల్లో లేదా? ఉందా లేదు చెప్పండి. ఉంది.
బైబిల్లో వెళ్ళగొట్టమని ఉంది. దెయ్యాలు వెళ్ళగొట్టమని యేసుక్రీస్తు వారు దెయ్యాలను వెళ్ళగొట్టాడు కదా, శిష్యులు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టారు. కానీ ప్రియమైన మరి ఆయన వెళ్ళగొట్టినప్పుడు ఆ తర్వాత తరంలో కూడా మరి నేడు తరంలో కూడా చాలామంది దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు వదలగొట్టిన దెయ్యాలకి, యేసుక్రీస్తు వారు శిష్యులు వదలగొట్టిన దెయ్యాలకి ఇప్పుడు దెయ్యాలు వదలగొట్టేస్తా ఉన్నా చూసారా, వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. ఇవి దురాత్మలు కాదు, వాళ్ళ బలహీనతలు. కానీ అప్పుడు దురాత్మలు వాళ్ళని పట్టాయి. గత వారం విన్నాం కదా దైవశాఖల ద్వారా. 18 సంవత్సరాల నుండి ఒక తల్లి 18 సంవత్సరాల నుండి ఒక దురాత్మ పట్టింది ఆమెకు. 18 సంవత్సరాల నుంచి ఉంది ఆమెకు. ఆమె ఏం చేసిందండి? ఆ తల్లిని ఏం చేసింది? నడుము వంగిపోయేలా చేసింది. ఆ దురాత్మ చేసే పని అది. కానీ ప్రియమైన వాళ్ళు ఆలోచించండి, నడుమును వంగిపోయేలా చేసింది ఆమె. అంటే 18 సంవత్సరాలు నడుము వంగిపోతూ ఆమె వాక్యంలో నిలిచుండి వాక్యం నిలిచుండి దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఎంత ఆసక్తిగా వచ్చిందండి ఆమె, ఎంత ఆసక్తిగా వచ్చిందండి. ఆలోచించేయండి. మరియా అనే ఒక సహోదరి, మరియమ్మ అనే ఒక సహోదరి, నామవారం ఇందిరమ్మ కాలనీ ఉంటుందండి, బి బ్లాక్ అనుకుంటా, చివరు రాజీవ్ కాలనీ ఉంటుంది. అక్కడి నుంచి అండి ఆమె ఆటో ఎక్కి బుచ్చినగర్ దగ్గర ఉన్న సోమలమ్మ కూడా దిగి అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ నడుచుకుని వెళ్తుందండి. ఇది గొప్ప విశేషం ఏంటండి అని అనుకోవచ్చు. ఆమె పక్షవాతం కలిగిన స్త్రీ. ఆమె ఎవరు? పక్షవాతం కలిగిన స్త్రీ. మన ట్రస్ట్ ద్వారా ఆమెకు సాయం చేస్తాం. ఒకసారి వెళ్ళిపోతుంటే నాకు కంటపడింది. ఏ ఊరమ్మా ఏంటి అని అడిగితే ఎలాగెలాగని చెప్పిందని. ఒకప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్న ఆమె పక్షవాతం వచ్చింది, మాట సరిగ్గా రాదు ఒక చెయ్యి పట్టుకొని, ఒక చేత్తో కర్ర పట్టుకొని, ఒక చేత్తో బైబిల్ పట్టుకొని ఆ చిన్న బ్యాగ్ ఉంటుందండి. ఆ బ్యాగ్లో ఒక నూనె సీసా ఉంటుంది, ప్రార్థన ఆయిల్ సీసా ఉంటుంది. ఆ చేతులు కొత్త నిబంధన చేత్తో పట్టుకొని, కర్ర పట్టుకొని అక్కడండి నామవరం రోడ్డు నుండి బుచ్చినగర్ వరకు ఎవరైనా దయ తెలిస్తే ఎక్కించుకుంటారు. ఒకవేళ బండి మీద ఎక్కించుకున్న సరిగ్గా కూడా కూర్చోలేదండి. ఆమె ప్రియమైన వాళ్ళు 9 గంటలకల్లా చచ్చుకొస్తుందండి. ఆయన ఎన్ని గంటలకి? 9 గంటలకల్లా ఎప్పుడు బయలుదేరి ఉంటుంది. దీన్ని బట్టి నేను అనుకుంటా, నేను సిగ్గుపడతానండి. ప్రభువా, ఏమిలాగా ఏమికి అన్ని, మాకైతే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి ఏమిలాగా ఆసక్తి మాకుందా అని అనిపిస్తుందండి. ఆమెను చూసి నేర్చుకోవాలని అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారు, నిజంగా ఆమె శిష్యురాలు అనొచ్చా, మనలాంటి శిష్యురాలు అనొచ్చా చెప్పండి అమ్మా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. కాళ్ళు చేతులు సరిగ్గా లేదు. నా దగ్గర కూడా ఆ వీడియో కూడా నా దగ్గర. ఎందుకంటే మరి ఎవరన్నా అడిగితే ఒకవేళ అబద్ధం చెప్తారేమో అని అనుకుంటారు కదా, నేను అబద్ధం చెప్పేస్తాడేమోని. నేను ఎప్పుడు అటువంటి కల్పితాలు చెప్పను, నా దగ్గర ఉన్న వాస్తవాలే చెప్తాను మీకు. అంటే ఆమె నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పక్షవాతం వచ్చింది, ఒక కాలు ఒక చెయ్యి పని చేయదు, శరీరం సహకరించదు, మాట రాదు, ఒక స్తుతి అనలేదు, హల్లెలూయా అనలేదు, స్తోత్రం అనలేదు, యేసయ్య అనలేదు, దేవా అని కూడా మాట్లాడలేదు. అటువంటి ఆమె సన్నిధికి వెళ్ళి ఏం చేయగలుగుతుంది చెప్పండి? అవయవాల లోపాన్ని దేవుడు చూడడు, శరీరం యొక్క బలహీనతను దేవుడు చూడడు. ఆమె అంతరంగంలో ఉన్న ప్రార్థన మాత్రం దేవుడు చూస్తాడు. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది, శిలోహు దేవుని సన్నిధికి మొరబెట్టుకుంటుందండి. దేవుని సన్నిధిలో తన వేదన అంతా తెలియజేస్తుంది. కానీ పైకి చెప్పట్లేదు. ఆమె లోపటే తన యొక్క మనసులోనే వేదన పడుతుంది. వేదన అంతా కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. అక్కడ పాదిరి గారు పెద్ద ఆయన ఉన్నాడు, ఏలీ పాదిరి గారు చూసి, మందు తాగి వేడేశామా అమ్మా, అన్నమ్మా మందు తాగి దేవుని సన్నిధికి వచ్చావా, ఏంటి అలా చేస్తున్నావు అంటున్నాడు ఆయన. అయ్యా, నేను మందు తాగి రాలేదయ్యా, మద్యంతో నేను ఉండలేదయ్యా, నా వేదన దేవుడు చెప్పుకుంటున్నాను. ఏంటమ్మా నీ వేదన అంటే, నాకు ఒక మగబిడ్డ కావాలి దేవా, ఒకవేళ పుట్టాడు అనుకో నీకే సేవకు ఇచ్చేస్తానంది. లేక అసలు సంతానం లేదు ఆమెకు, అయినా సరే నాకు ఒక్క మగబిడ్డ ఇస్తే నీకు ఇచ్చేస్తాను అంటుందండి. సంతానం లేనప్పుడు లేక బిడ్డ పుట్టినప్పుడు ఎవరిస్తారు చెప్పండి? దేవుడు ఆమె బాధను ఉంచలేదని, తర్వాత ఆ బాధను సంతోషంగా మార్చాడు. ఎలా మార్చాడు తెలుసండి? ఇంకా మరికొంతమంది పిల్లల్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచించండి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఇది, వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఇది. మన సొంత పనులు ఉంటే దేవుని సన్నిధి మానేస్తాం. ఇప్పుడు ఎలా ఉందంటే క్రైస్తవుల యొక్క పరిస్థితి, దయచేసి ఏమనుకోవద్దు, మన పనుల తర్వాతే దేవుడు అన్నట్టుగా ఉంది. మన పనులుంటే మానేస్తుంటాం, మన పనుల తర్వాత అండి అని అంటారు చాలామంది. ఒక మాట చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారు, మన పనులు కాదండి, మన పనులు కూడా చేసుకోవడానికి కూడా నీకు జీవాన్ని ఇచ్చాడు అని అంటే
బ్రతకడానికి అవకాశం ఇచ్చాడంటే దేవుడి కంటే గొప్పవాడు ఎవరున్నారు చెప్పండి. ఒకరోజు దేవుని సన్నిధిలో ఒక రోజంతా మనం గడపట్లేదు కదా, కొన్ని గంటలు మాత్రమే మనం గడుపుతున్నాం. ఎన్ని గంటలండి? కొన్ని గంటలు మాత్రమే గడుపుతున్నాం. ఎక్కువ సమయం కూడా కాదు. 10 గంటలకు ఆరాధన అని చెప్పాం, 10:30 11 గంటలకు వస్తుంటాం, 1 గంటకల్లా వెళ్ళిపోతున్నాం. అంటే 10 గంటల నుంచి 1 గంట ఎన్ని గంటలండి? 3 గంటలు. మనం 3 గంటలు మాత్రమే దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాము తప్ప రోజంతా కూడా గడపట్లేదు కదా. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి అటువంటి వారి పరిస్థితి. ఇలా చెప్పాలంటే చాలామంది మనకు గుణపాఠం నేర్పేవాళ్ళు ఉన్నారు. మొన్న నేను ఖమ్మం ప్రాంతానికి వెళ్ళాను కదండి, అక్కడ చర్చికండి 8 కిలోమీటర్ల నుంచి నడిచి వస్తుందండి, కాలిబాటే. అవన్నీ కూడా కాలిబాటే. ఏమా ఎవరినన్నా మీరు బండి ఎక్కించుకొచ్చిన, బండి కూడా రాదయ్యా అంటుంది ఆమె. 8 కిలోమీటర్లు నడిచి వద్దండి దేవుని సన్నిధికి. ముసలావిడి, ఇంచుమించుగా 50-60 సంవత్సరాలు ఉంటాయి. 10 గంటలకి అక్కడ 9 గంటలకు ఆరాధన. ఎన్ని గంటలు బయలుదేరుతామంటే నేను 6 గంటలకు బయలుదేరుతానయ్యా. ఉదయం వంట చేసుకుని టిఫిన్ తినేసి మళ్ళీ బాక్స్ తెచ్చుకుంటుందండి కూడా. చాలా అనిపించింది. ఇటువంటి విషయాలు ప్రియమైన వాళ్ళరా రేపుతున్నాయండి. దేవుని కొరకు ఇంకా బలంగా బ్రతకాలి, ఇంకా ఉన్నతంగా బ్రతకాలి, పౌరుషంగా బ్రతకాలని రేపుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఆలోచించేయండి. అంటే బహుగా ఫలించడం ద్వారా నువ్వు క్రీస్తుకు శిష్యురాలుగా అనబడుతున్నావు. అంతేకాకుండా తండ్రిని మహింపరచబడుతున్నావు. పక్షపాతం లేని ప్రేమను, అంటే క్రీస్తు ప్రేమను ఇతరుల పట్ల నువ్వు చూపించగలిగితే ఆయన శిష్యురాలుగా నువ్వు అనబడుతున్నావు. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళ వాక్యమందు నిలిచి ఉంటే మనము యేసుక్రీస్తు వారికి ఎలా ఉంటామంట? శిష్యులుగా ఉంటామంట. కాబట్టి ఆలోచించేయాలని కోరుతున్నాను. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మరొక మాట మనం చూద్దాం. నిజంగా మీరు శిష్యులో కాదో ఈ మాట తెలిసిపోద్ది. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని రాయబడింది. ఈ 4వ వచనంలో యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో మనం ఇక్కడ చూడగలిగితే ఏంటి? శిష్యునికి తగిన నోరు అని రాయబడింది. తర్వాత రెండోది శిష్యులు వినున్నట్లుగా అనే మాటలు మనం చూడగలుగుతున్నాం. శిష్యునికి తగిన నోరు అంటే శిష్యుడికి అంటే ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది. శిష్యునికి ఉన్న నోరు వేరు, అలాగే మా లోకంలో ఉన్న వాళ్ళ యొక్క నోరు వేరు. ఆ నోరు ఏ మాటలో ఏం ఉచ్చరిస్తుంది, శిష్యుని యొక్క నోరు ఏం ఉచ్చరిస్తుంది ఒకసారి ఆలోచించండి. నిజంగా శిష్యులు అయితే ఏం మాట్లాడతాం? దేవుడి గురించే మనం మాట్లాడతాం. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి నీ ప్రభు గురించి నువ్వు మాట్లాడతావు. అలాగే ఇంకా మనం చూడగలిగితే శిష్యులు వినున్నట్లుగా అంటే శిష్యులు ప్రతిరోజు కూడా వాళ్ళు ఏమి వినడానికి ఆసక్తి చూపుతారండి? శిష్యులు ఏమి వినడానికి ఆసక్తి చూపుతారని అడుగుతున్నారు. దేవుని యొక్క మాటలు వినడానికి ఆసక్తి చూపుతారు. అందుకనే యెషయా గారు అంటున్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అన్నాడు. శిష్యులట దేవుని యొక్క మాటలు వినడానికి ఆతృత పడతారంట. దుప్పు నీటి వాగుల కొరకు ఆతృత పడుతున్నట్టుగా, ఆశపడుతున్నట్టుగా. ఏంటి? ఎప్పుడైతే నీటి వాగులు కనబడతాయో ఆ దాహం తీర్చుకోవాలని ఎలాగైతే ఆరాట పడుతుందో, అలాగే ప్రభువా మరొక ఉదయం నాకు ఇచ్చావు కదా, ఈరోజు నీ మాటలు వింటాను ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు నీ మాటలు నేను తెలియజేస్తాను ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకున్నారా? ఇక్కడ మాట్లాడుతున్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. అంటే వాక్యం వినాలనే బుద్ధి కూడా ఎవరు పుట్టిస్తారట? దేవుడు. ఆలోచించండి, మీకు వాక్యం వినాలని బుద్ధి ఎవరు పుట్టిస్తారట? దేవుడు పుట్టించకపోతే మనం వినలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజంగా శిష్యులకి ఉండవలసిన నిజమైన గుణం ఏంటంటే ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు కూడా వాక్యం చదవాలి. వాక్యం చదవడం ద్వారా దేవుడి గురించి చాలా చాలా విషయాలు నీకు తెలుస్తాయి. ఏంటి? నీ యొక్క మదిలో మెదిలే ప్రశ్నలకు కూడా సమాధానం కలుగుతుంది. కాబట్టి జవాబులు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రతి ఉదయమున్న శిష్యులు దేవుని మాటలు వింటారు, ఇది కన్ఫర్మ్. అలాగే మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా నిజంగా శిష్యులు అయితే ప్రతిరోజు కూడా దేవుని మాటలు వినే బుద్ధి మనకు ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు, అవి దేవుని మాటలా కాదా అనే విషయాన్ని మీరు గమనించాలి. ఏంటి?
ఈ యొక్క 4 విషయాలు సుమారుగా మనం చూడగలిగాం. 5ది కూడా చూద్దాం. ఐదవది కూడా చూద్దాం. ఏంటి అని చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో ఇది చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఏమని రాయబడి ఉందంటే, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనెను. కాబట్టి యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సమయంలో ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన దగ్గరకు వచ్చారు. అయితే ఒక ఆయన వచ్చి ఇక్కడ ఎవరైనా నేను మాటలు చెప్తున్నా సరే, సోదరులు చెప్తున్నా సరే, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే వెంటనే ఏం చేస్తారు? మీరు అక్కడ వెళ్ళి బ్రదరు ఇలాగ మీ వాళ్ళు వచ్చారనేసి ఏదో ఒక విషయాన్ని మాకు పాస్ చేస్తారు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు పాస్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరి అని శిష్యుల వైపు చేయి చూపించి, నా తల్లి అయినా, నా తండ్రి అయినా, ఎవరైనా, నా సహోదరులైనా, ఎవరైనా ఎవరు నా శిష్యులు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రియమైన వాళ్ళరా ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నాడు చూసారా. అంటే తన తల్లికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, లేకపోతే తన తండ్రికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తన సహోదరులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. శిష్యుల వైపు చేయి చూపి, నా తల్లి అయినా వీళ్ళే, నా తండ్రి అయినా వీళ్ళే, నా సహోదరులైనా వీళ్ళని శిష్యుల వైపు చేయి చూపించాడు అని అంటే, శిష్యులు ఏం చేస్తున్నారండి? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నా శిష్యులని యేసుక్రీస్తు వారు బల్లగుద్ది చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇంచుమించుగా 5 విషయాలు మనం నేర్చుకున్నాం ఏంటి. మొదటిదిగా ఏంటంటే చెప్పండి త్వరగా బ్రదర్ చెప్పండి. బాగా ఫలించడం వలన శిష్యులు కనబడతాం. తర్వాత ఒకరినొకరు ప్రేమించడం వలన శిష్యులు కనబడతాం. రెండోది, వాక్యమందు నిలుచున్నప్పుడు శిష్యులుగా మనం శిష్యులని పిలబడతాం. తర్వాత ప్రతి ఉదయం కూడా దేవుని మాటలు వినే బుద్ధి మనకుంటే ఆయన శిష్యులు అనబడతాము. 5వదిగా ఏంటది? ఆయన చిత్త ప్రకారం, అంటే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నా శిష్యులు అని ప్రభు చెప్తున్నాడు ఏంటి. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే 2 భాగాన్ని మనం వచ్చేవారు మాట్లాడుకుందాం.